నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాళ మనం క్యాన్సర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. క్యాన్సర్ ఈ పేరు విన్నా దీని గురించి మాట్లాడాలన్నా మనం భయపడుతూ ఉంటాం. సో అసలు దీని మీద మనకున్న భయాలేంటి, అసలు నిజాలేంటి, వస్తే ఎలాంటి జాగ్రత్తలు ఉండాలి, అసలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి సంబంధించి మనతో పాటు వివరించడానికి అరేట్ హాస్పిటల్ నుంచి డాక్టర్ అన్వేష్ ధరణికోట గారు ఉన్నారు. సో మాట్లాడదాం. మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లో కాల్ చేసి వెంటనే డాక్టర్ గారు మీ డౌట్ అడగవచ్చు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ముందుగా ఈ మధ్య కాలంలో అందరూ భయపడుతున్నది, మాట్లాడుతున్నది క్యాన్సర్ గురించే. క్యాన్సర్ అంటే ఏంటో చెప్తారు అసలు సార్, ఎలా డెవలప్ అవుతుంది అది? క్యాన్సర్ అంటే ఏం లేదండి, సహజంగానే మన బాడీ అనేది కొన్ని లక్షల కోట్ల కణాలతో నిర్మితమై ఉంటుంది. అంటే సెల్స్, బాడీలో ఉన్న సెల్స్ అన్నీ కలిస్తేనే మన ఆర్గన్స్, బాడీ డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే ఈ సెల్స్ మల్టిప్లై అయ్యి పెరిగి కాలక్రమేణా వాటంతట అవే చనిపోతూ ఉంటాయి, మన అవసరాన్ని బట్టి పెరుగుతూ ఉంటాయి. ఇది నార్మల్ సైకిల్. ఎప్పుడైతే ఇందులో తేడాలు వస్తాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్, రేడియేషన్ ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల మన బాడీలో ఉన్న సెల్స్లో డిఎన్ఏ డ్యామేజ్ అవుతుందో, అలాంటప్పుడు ఈ మన శరీరం లోపల కణాలు అనేవి అంటే కంటిన్యూస్గా మల్టిప్లై అవుతూ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే దానికి అదుపు లేకుండా పెరిగిపోతూ ఉండడం వల్ల అవి కాలక్రమేణా గడ్డల కింద కట్టి దాన్నే మనం క్యాన్సర్ అంటాం. సో రీజన్ ఏంటి సార్? ఎలా? చాలా రీజన్స్ ఉన్నాయండి. అదే మనం అనుకున్నట్టు రేడియేషన్, స్మోకింగ్, మన రోజువారీ అలవాట్లు ఇవన్నీ కూడా క్యాన్సర్కి కారణం అవుతున్నాయి. అంటే సార్ ఒకప్పుడైతే మనం క్యాన్సర్ అనగానే కథల్లో చదివేవాళ్ళం, సినిమాలో చూసేవాళ్ళం, ఇంకా చెప్పాలంటే అబ్బో క్యాన్సర్ అట అని చెప్పేసి. అంత రేర్గా ఉన్నది ఈ మధ్యకాలంలో ఏంటి సార్? చాలా మందికి వస్తుంది, చాలాసార్లు మాట్లాడుకుంటున్నాం, కొంతమంది మన కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోతున్నారు. ఎందుకు ఇలా కామన్ అయింది? నిజమే అండి. నిజానికి ఒకప్పటితో పోలిస్తే, అంటే ఒక తరం ముందుతో పోలిస్తే క్యాన్సర్లు అనేవి 3 నుంచి 4 రెట్లు పెరిగిపోయినాయి. మెయిన్ రీజన్స్ వచ్చేసి మన లైఫ్ స్టైల్ చేంజెస్. ఒకప్పటితో పోలిస్తే మన లైఫ్ స్టైల్ మారిపోయింది. స్మోకింగ్, గుట్కా, పాన్ అలవాట్లు, ఆల్కహాల్ ఇవన్నీ చాలా ర్యాంపెంట్గా పెరిగిపోయినాయి. ఇవే క్యాన్సర్కి ప్రధాన కారకాలు. వీటితో పాటు మనం తినే తిండి, అందులో కల్తీ ఆహారం కావచ్చు, ప్రాసెస్డ్ ఫుడ్స్ కావచ్చు, ప్రిజర్వ్ చేసి నిలవ పెట్టిన ఫుడ్స్ కావచ్చు, ఫ్రోజన్ ఫుడ్స్, ఇవన్నీ కూడా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయడం వల్ల కార్సినోజన్స్ అనేవి అక్యుములేట్ అయ్యి బాడీలో క్యాన్సర్కి కారకాలు అవుతున్నాయి. వీటితో పాటు మనం తినే ఫ్యాటీ ఫుడ్స్, బరువు పెరిగిపోవడం, కూర్చున్న చోట నుంచి కదలకుండా మనం చేసే ఉద్యోగాలు కానీ, ఇవన్నీ ఏంటంటే కొవ్వు పెరిగిపోయి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చి ఆడవాళ్ళలో కూడా క్యాన్సర్లు పెరిగిపోవడానికి కారణం అవుతున్నాయి. ఇవన్నీ ఏంటంటే డైరెక్ట్ కాజెస్. ఇవి కాకుండా మీరు అన్నట్టు ఇప్పుడు క్యాన్సర్లు ఎందుకు పెరుగుతున్నాయి అంటే, ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా చాలా పెరిగిపోయింది. మీరు చూసుకున్నట్లయితే 30 years బ్యాక్ మన భారతదేశంలో యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఒక 60-61 years ఉంటే, లాస్ట్ ఇయర్ మన ఇండియన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వచ్చేసి 71 years. అంటే మనం ఎక్కువ కాలం బతుకుతున్నాం కాబట్టి క్యాన్సర్లు 50-60 తర్వాత ఎక్కువ వచ్చే అవకాశం ఉండడం వల్ల అవి ఎక్కువగా బయటపడుతున్నాయి. మూడోది వచ్చేసి టెస్ట్లు. ఒకప్పుడు మనకి ఇంత అడ్వాన్స్డ్ టెస్ట్లు లేవు. సో ఏమన్నా ఇబ్బంది ఉన్నా, కణితలు ఉన్నా అది క్యాన్సరా కాదా అని తెలుసుకునే అవకాశం లేకుండానే చాలామంది చనిపోయేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే స్కాన్స్, అడ్వాన్స్డ్ బ్లడ్ టెస్ట్లు అన్నీ మనకు అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి వీటిని ఈజీగా గుర్తించగలుగుతున్నాము. దాని ద్వారా కూడా క్యాన్సర్ ఇన్సిడెన్స్ రేట్ అనేది పెరిగిపోయింది. సార్ ఇప్పుడు ఏ వయసు వాళ్ళకి క్యాన్సర్ వస్తుందంటే ఏమన్నా చెప్పొచ్చా? క్యాన్సర్కి వయసుతో సంబంధం లేదండి. అంటే పెద్ద వయసు వారికి తరచుగా వస్తుంది అని మనము చూస్తూ ఉంటాం, కానీ క్యాన్సర్ని వయసుతో ముడిపెట్టలేం. అంతెందుకు, ఒక వారం 10 రోజుల క్రితం అనుకుంటా ఒక కపుల్ వచ్చారు, ఒక చిన్న 3-year-old కొడుకుని తీసుకొని. హీ హ్యాస్ విలిమ్స్ ట్యూమర్, అంటే చిన్నపిల్లల్లో వచ్చే కిడ్నీ క్యాన్సర్. వాళ్ళు అదే ఆశ్చర్యం, అదేంటండి 3 ఏళ్ల పిల్లలకు కూడా క్యాన్సర్ వస్తుందా అని. 3 సంవత్సరాలు కాదండి, 3 నెలల పిల్లల్లో కూడా ఐ క్యాన్సర్లు, రెటినోబ్లాస్టోమాస్, ల్యూకీమియాస్, బ్లడ్ క్యాన్సర్స్ చూస్తూ ఉంటాం. సో క్యాన్సర్కి వయసుతో సంబంధం లేదు. ఏ వయసులో వచ్చే క్యాన్సర్లు ఆ వయసులో వస్తాయి. కాకపోతే మనం అనుకున్నట్టు వయసు పెరిగే కొద్దీ ఈ డిఎన్ఏలో మార్పులు ఇవన్నీ ఎక్కువ అవుతూ ఉండడం వల్ల వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతుంది, కానీ దానికి ఏజ్ లిమిట్ అనేది లేదు. డాక్టర్, అలాగే క్యాన్సర్ ఏమన్నా జెనెటికా? తండ్రికో తాతకో వస్తే మనవాడికి కంపల్సరీ వస్తుందా?
కంపల్సరీ వస్తుందని చెప్పలేమండి. ఇప్పుడు మనం చూసే క్యాన్సర్లో 90-95% క్యాన్సర్లు నాన్ హెరిడిటరీ, అంటే మన అలవాట్ల వల్ల, మన ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చేవే. కేవలం 5-10% మాత్రమే వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్లు. కాబట్టి మన ఫ్యామిలీలో క్యాన్సర్ ఉంది అంటే ఖచ్చితంగా మనకు వస్తుంది అని కాదు, కానీ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మనకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీలో క్యాన్సర్ ఉంది అన్నప్పుడు ఇప్పుడు జెనెటిక్ టెస్ట్ అవైలబుల్గా ఉన్నాయి. జెనెటిక్ టెస్ట్ చేయించుకోవడం, మనకి ఎంత రిస్క్ ఉంది అనేది ముందుగానే తెలుసుకోవడం ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. సార్ అడగడానికి రీజన్ అంటే ఇప్పుడు జెనెటిక్ అంటున్నాం కదా, ఆ 5% అన్నారు కదా, 5 or 10% అనేది అమ్మమ్మ సైడ్ నుంచి కూడా అట్లా ఏమన్నా ఉంటుందా, కేవలం తండ్రి వైపు నుంచి రావాలి? లేదండి, మనం ఎప్పుడైనా తండ్రి వైపు నుంచి 50% జీన్స్, తల్లి వైపు నుంచి 50% జీన్స్ వస్తాయి. సో ఈక్వల్ రిస్క్ అనేది ఉంటుంది, తండ్రి వైపు క్యాన్సర్లు ఉన్నా తల్లి వైపు క్యాన్సర్లు ఉన్నా కూడా. అదే సార్, అంటే పర్టికులర్గా ఇది మాత్రం ఎందుకు అడుగుతున్నా అంటే నేనే ఒక కేసు చూసాను. అమ్మమ్మకి వచ్చింది, 60+ years, ఆమె చనిపోయింది పాపం. అని చనిపోయిన తర్వాత మనవడికి వచ్చింది, వాళ్ళ కూతురు కొడుకు వచ్చింది, వాడికి ఒక 20 years అంతే. పాపం వాడు కూడా 2-3 ఏళ్ళు ఫైట్ చేసి చనిపోయాడు. బట్ ఇంట్రెస్టింగ్ కాదు, కానీ విషాదం ఏంటంటే ఇద్దరికి సేమ్ టైప్ ఆఫ్ క్యాన్సర్. ఓకే, అంటే వాళ్ళ సేమ్ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఒక ఫ్యామిలీలో రన్ అవుతుంది అంటే అది ఖచ్చితంగా జన్యుపరంగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి దీనికి జెనెటిక్ టెస్ట్లు ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. అది ఎటుపక్క అయినా సరే, ఇప్పుడు అమ్మమ్మ గారి సైడ్ నుంచి కూతురికి అవే జీన్స్ వస్తాయి, నానమ్మ గారి సైడ్ నుంచి తండ్రికి అవే జీన్స్ వస్తాయి. సో వాళ్ళ సంతానమే కాబట్టి ఎవరి వైపు క్యాన్సర్ ఉన్నా కూడా రిస్క్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా జెనెటిక్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా మనకి ముందుగానే వస్తుందా లేదా అనే రిస్క్ని ముందుగానే కనిపెట్టగలము. తద్వారా ఏమన్నా స్క్రీనింగ్ టెస్ట్లు ముందుగానే చేయించుకొని ఎర్లీ స్టేజ్లో కనుక్కోవచ్చా అనేది కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందు అట్లాంటి టెస్టులు చేయించుకోవచ్చా, ఆ సౌలభ్యం ఉందా? అండ్ ఒక సందేహం, అది అపోహన కదా మీరు చెప్పాలి. ఇన్ కేస్ మా ఇంట్లో పేషెంట్ ఉన్నారనుకోండి, క్యాన్సర్ పేషెంట్, ఆయన ఉండడం వల్ల ఆయనకు సేవలు చేయడం వల్ల, ఆమెకు సేవలు చేయడం వల్ల మనకు వాళ్ళ నుంచి వచ్చేస్తుందా క్యాన్సర్ అని చాలామంది భయపడుతున్నారు కూడా. ఇది సాధారణంగా ఉండే అపోహ అండి. చాలాసార్లు మనం క్లియర్ చేస్తూ ఉంటాం కూడా. క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు. ఇన్ఫెక్షన్లు ఇవి వచ్చినట్టు క్యాన్సర్ ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి సోకదు. ఎందుకంటే ఇది మన శరీరంలో ఉన్న కణాలలో ఉండే తేడా వల్ల వచ్చేది. అవి జన్యుపరమైన మార్పుల వల్ల, అలవాట్ల వల్ల మన శరీరంలో తేడాలు వచ్చి క్యాన్సర్ మొదలవుతుందే తప్పించి ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి అయితే ఎప్పటికీ పాకదు. అటువంటి సందర్భాలు లేవు కూడా. రైట్ సార్. జనరల్గా క్యాన్సర్ అని కానీ ఏ క్యాన్సర్ అయినా సరే ఎలాంటి సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయి, గుర్తించవచ్చా ఆ సిమ్టమ్స్ చూడగానే ఏమన్నా? డెఫినెట్గా అండి. కాకపోతే క్యాన్సర్ అనగానే ఈ సిమ్టమ్ ఉంటుందని ఖచ్చితంగా మనం చెప్పలేము. ఎందుకంటే 100కు పైగా క్యాన్సర్లు ఉన్నాయి. ఒక్కో క్యాన్సర్కి ఒక్కొక్క నిర్దిష్టమైన సిమ్టమ్ ఉంటుంది. కాకపోతే జనరల్గా చూసుకున్నట్లయితే క్యాన్సర్ అనేది దాదాపుగా మనకు కనపడే భాగాల్లో ఎక్కడైనా కూడా కణిత రూపంలో బయటపడుతుంది. అంటే నోట్లో పుండులాగానో, రొమ్ములో గడ్డలాగానో, లేకపోతే మన బయటికి ఎక్కడన్నా క్యాన్సర్ ఉన్న మెడలో గడ్డలు కానీ, గజ్జల్లో గడ్డలు కానీ ఎక్కడైనా గడ్డ రూపంలో సాధారణంగా కనిపిస్తుంది. కాకపోతే చాలామంది అనుకునేది ఏంటంటే నొప్పి లేదు, దీనివల్ల నాకేం ఇబ్బంది లేదు కదా అనే నెగ్లెక్ట్ చేస్తారు. దట్ ఈస్ ద మెయిన్ సిమ్టమ్ అండ్ ద సిమ్టమ్ విచ్ షుడ్ నాట్ బి నెగ్లెక్టెడ్ ఆల్సో. ఇది కాకుండా స్పెసిఫిక్గా క్యాన్సర్కి సంబంధించి అంటే దగ్గు, ఆయాసం, కళ్ళెలో రక్తం పడడం ఇలాంటివి సాధారణంగా మనం ఊపిరితిత్తుల క్యాన్సర్లో చూస్తుంటాము. లేకపోతే పేగుల్లో వచ్చే క్యాన్సర్లో అయితే ఆహారం అరక్కపోవడం, వాంతులు, విరోచనంలో రక్తం పడడం. అదే గైనకలాజికల్ క్యాన్సర్స్లో అయితే అధికంగా రక్తస్రావం అవ్వడం, నెలసరితో సంబంధం లేకుండా బ్లీడింగ్ అవ్వడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు మనకే తెలియకుండా వెయిట్ లాస్ అవ్వడం, ఆకలి లేకపోవడం, తరచుగా అలసట రావడం, మనం చిన్న పని చేసినా అలసిపోవడం, వీక్నెస్, ఇవన్నీ కూడా లాంగ్ స్టాండింగ్ క్యాన్సర్ యొక్క లక్షణాలు. కాబట్టి జనరల్గా నోట్లో పుండ్లు అందరికీ పడతాయి, 2-3 వారాల్లో తగ్గిపోతాయి. దగ్గు అనేది సీజనల్గా మనందరికీ కూడా వస్తుంది. కాకపోతే మందులు వాడతాం, తగ్గిపోతాయి. మనం ఎప్పుడు అలర్ట్ అవ్వాలి అంటే 3 వారాలు అంత మించి ఇలాంటి సిమ్టమ్స్ అనేవి తగ్గకుండా కంటిన్యూస్గా ఉంటున్నాయి అంటే లోపల ఇంకేదో ఇబ్బంది ఉంది, అది క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా డాక్టర్లని కలవడం, టెస్టులు చేయించుకోవడం వంటివి చేయాల్సి ఉంటుంది.
డాక్టర్ గారు ఎర్లీగా కనుక డిటెక్ట్ చేస్తే సర్వైవల్ రేట్ ఎక్కువ ఉండే అవకాశం ఉందా క్యాన్సర్ నుంచి? ఖచ్చితంగా అండి. ఎర్లీ డిటెక్షన్ ఈజ్ ద బెస్ట్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ క్యాన్సర్. ఎందుకంటే మనం క్యాన్సర్ని ఎంతవరకు నివారించగలం లేదో చెప్పలేం, కానీ ఖచ్చితంగా మనం ఎర్లీ స్టేజెస్లో గుర్తిస్తే మాత్రం దాన్ని దాదాపుగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంది. తద్వారా వాళ్ళ సర్వైవల్ కూడా పెంచే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఎర్లీ స్టేజ్లో మనం గుర్తించినట్లయితే దాదాపుగా 90-95% మందిలో ఆపరేషన్ ద్వారా క్యాన్సర్ మొత్తాన్ని తీసేయగలము, మళ్ళీ తిరిగి రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోగలం. తద్వారా వాళ్ళ సర్వైవల్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఇది నెగ్లెక్ట్ అయ్యి అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళిపోతుందో క్యూర్ చేయడం అనేది కష్టం అవుతుంది. సర్జరీ ఒక్కటి క్యూర్ చేయలేకపోవచ్చు. వాళ్ళకి కీమోథెరపీస్, రేడియేషన్స్, ఇలా లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుంది. తద్వారా వాళ్ళపైన ఫైనాన్షియల్ బర్డెన్ కూడా ఎక్కువ అవడం వల్ల చాలా డ్రాప్ అవుట్స్ ఉంటాయి. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది, వాళ్ళ అవుట్కమ్స్ బ్యాడ్గా ఉంటాయి. తద్వారా చనిపోయే వాళ్ళ పర్సంటేజ్ పెరిగిపోతుంది. సో డెఫినెట్గా ఎర్లీ స్టేజ్లో కనుక్కోవడం ద్వారా సింపుల్గా ట్రీట్ చేసుకోవచ్చు, తక్కువ ఖర్చుతో ట్రీట్ చేసుకోవచ్చు. పేషెంట్స్ మిస్ అవ్వకుండా, డ్రాప్ అవ్వకుండా కంప్లీట్గా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. గురించి మాట్లాడుతున్నా వింటున్నా భయం వేస్తుంది. ఓకే, సరే క్యాన్సర్ వచ్చింది అనుకుందాం. ఇంతకీ క్యాన్సర్ ప్రాణాంతకమా? దాన్ని నివారించలేమా? ఖచ్చితంగా నివారించవచ్చండి. మనం ముందు మాట్లాడుకున్నట్టు ఎర్లీ స్టేజ్లో కనుక మనం దాన్ని గుర్తించినట్లయితే దాదాపుగా క్యూర్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం అన్ని క్యాన్సర్లు ఒకలాగా ప్రవర్తించవండి. బ్రెస్ట్ క్యాన్సర్స్, థైరాయిడ్ క్యాన్సర్స్, టెస్టిక్యులర్ క్యాన్సర్స్, కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్లు, ఇవన్నీ 100% క్యూరబుల్. అంటే మనం ఎర్లీ స్టేజ్లో కనుక వాటిని గుర్తించినట్లయితే దాదాపుగా దాన్ని క్యూర్ చేసి నార్మల్ లైఫ్ లీడ్ చేసేలాగా చేయగలం. ఎప్పుడైతే మనం లేట్ స్టేజ్లో కనుక్కున్నామో అప్పుడు క్యూర్ అనేది సాధ్యపడదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం కీమోథెరపీస్, మెయింటెనెన్స్ థెరపీస్ ఎన్ని పెట్టినా కూడా అదొక లైఫ్ లాంగ్ ఒక ట్రీట్మెంట్ తీసుకునే ఒక జబ్బులాగే ఉండిపోతుంది, కానీ నయం చేసే అవకాశం మనకి దొరక్కపోవచ్చు. కాబట్టి ఎర్లీ డిటెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఎ బెస్ట్ ప్రొటెక్షన్ ఫర్ క్యాన్సర్. ఓకే సార్, ఒక్కొక్కసారి ఎర్లీ డిటెక్షన్ కూడా సాధ్యమా? ప్రతి కేసులో తొందరగా చేయొచ్చా? లేదండి. అదే మరి ఇప్పుడు అలాంటి అవకాశమే కనుక ఉండుంటే మనం దాదాపుగా అన్ని క్యాన్సర్లని చాలా ఎఫెక్టివ్గా ట్రీట్ చేయగలిగే వాళ్ళం. దురదృష్టవశాత్తు ఏంటి అంటే ఈ ఎర్లీ డిటెక్షన్ చేయగలిగిన క్యాన్సర్లు కూడా మనకి అనువుగా ఉండే ప్రదేశాల్లో వచ్చే క్యాన్సర్లే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్లు ఆర్ సర్విక్స్ క్యాన్సర్ని మనం గుర్తించగలం ఎర్లీ స్టేజ్లో. బ్రెస్ట్ క్యాన్సర్ చర్మం కిందే ఉంటుంది, రొమ్ము లోపల గడ్డలు వస్తే ఈజీగా మనం ఒకటి ఫీల్ అయ్యి తెలుసుకోగలం, 2 మ్యామోగ్రామ్ ద్వారా ఎర్లీ స్టేజ్లోనే గుర్తించడానికి అవకాశం ఉంది. నోటి క్యాన్సర్లు ఇయర్లీ చెకప్ చేయించుకోవడం వల్ల చిన్న చిన్న పుండ్లు ఉన్నా కూడా బయటపడతాయి. ఇలాంటివి మనం ఎర్లీ స్టేజెస్లో కనుక్కోవడానికి ఆస్కారం ఉంది. కానీ లోపల ఛాతీలో వచ్చే లంగ్ క్యాన్సర్లు కానీ, ఈసోఫేజియల్ క్యాన్సర్లు, పేగుల్లో వచ్చే క్యాన్సర్లు, ఇలాంటివన్నీ రొటీన్గా మనకి స్క్రీనింగ్ అనేది అందుబాటులో లేదు. కాబట్టి ఎర్లీ స్టేజ్లో కనుక్కోవడం అనేది కొంచెం కష్టం అవుతుంది. డాక్టర్ గారు, క్యాన్సర్కి ఏమైనా జెండర్ ఉందా? అంటే జనరల్గా ఆడవాళ్ళకి ఏమైనా ఎక్కువ వస్తుందా? అట్లాంటిది ఏమైనా ఉందా? అలా ఏం లేదండి, ఇద్దరిలోనూ వస్తుంది. ఒకప్పుడు మగవాళ్ళలో ఎక్కువ క్యాన్సర్లు చూసేవాళ్ళం, ఎందుకంటే చాలా వరకు స్మోకింగ్ రిలేటెడ్ క్యాన్సర్లు ఉండేవి, అలవాట్లకు సంబంధించిన క్యాన్సర్లు ఉండేవి. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మారుతూ వస్తున్నాయి. ఒకప్పటితో పోలిస్తే అవేర్నెస్ పెరిగింది, స్మోకింగ్ తగ్గింది. అంటే ఒకప్పుడు చుట్టలు, బీడీలు, సిగార్స్ ఇవన్నీ అన్ఫిల్టర్డ్, ఇవి తాగేవాళ్ళు, రిస్క్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు తాగుతున్న సిగరెట్లు ఇన్సిడెన్స్ తగ్గింది క్యాన్సర్స్వి. అట్ ద సేమ్ టైం ఆడవాళ్ళలో క్యాన్సర్లు పెరుగుతున్నాయి. దానికి మెయిన్గా అలవాట్లు కారణం కాదు, దానికి వచ్చేసి మనం తినే తిండి అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. సో మనం తినే ఫ్యాటీ డైట్ వల్ల, ఆల్కహాల్ ఇంటేక్ పెరగడం వల్ల ఆడవాళ్ళలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి చాలా తరచుగా చూస్తున్నాము. దానివల్లే మనం ఇప్పుడు చూస్తున్న ఎండోమెట్రియల్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ పెరగడానికి అవి మెయిన్ కారణం అవుతున్నాయి. క్యాన్సర్ వ్యాక్సిన్స్ ఉన్నాయా క్యాన్సర్కి? వాటి వల్ల ఫలితం ఉందా? ఖచ్చితంగా అండి, వ్యాక్సిన్స్ ఉన్నాయి. కాకపోతే అది క్యాన్సర్ వ్యాక్సిన్ అనే అపోహ చాలామందికి ఉంది. అంటే క్యాన్సర్ని నివారిస్తుంది అని కాదు.
వ్యాక్సిన్ అంటే మనకు తెలిసింది ఏంటి, చిన్నప్పుడు పిల్లలకి ఇస్తాము, ఇన్ఫెక్షన్లు వస్తే కోవిడ్ అప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నాం, ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేయడానికి తీసుకునే వాటిని వ్యాక్సిన్స్ అంటాం. ఓకే. సో క్యాన్సర్లో కూడా ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే క్యాన్సర్లు కొన్ని ఉన్నాయి. సో వాటిని ఖచ్చితంగా మనం ఈ వ్యాక్సిన్స్ ద్వారా నివారించవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పివి వైరస్ గురించి మనం తరచూ వింటూనే ఉంటున్నాం ఇప్పుడు మీడియాలో. ఈ హెచ్పివి వైరస్ అనేది లైంగికంగా సంక్రమిస్తుంది. సో ఆడవాళ్ళలో వెజైనల్ క్యాన్సర్స్ కానీ, సర్వైకల్ క్యాన్సర్స్ కానీ, మగవాళ్ళలో పినైల్ క్యాన్సర్స్, వీటన్నిటికీ కూడా ఈ హెచ్పివి వైరస్ అనేది మెయిన్ రీజన్. సో మనం ఈ ఇన్ఫెక్షన్ని కనుక కంట్రోల్ చేయగలిగితే దాదాపుగా ఈ క్యాన్సర్లని నివారించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే 97 నుంచి 99% సర్వైకల్ క్యాన్సర్లు హెచ్పివి అనే వైరస్ కారణంగానే వస్తున్నాయి. ఆ ఇన్ఫెక్షన్ సోకి ఒక 10-15 ఏళ్ల పాటు ఆ ఇన్ఫెక్షన్ లోపల ఉండిపోవడం వల్ల ఆ ఇరిటేషన్కి ఒక 20-25 సంవత్సరాలకి అది క్యాన్సర్ కింద మారుతుంది. సో మనం ముందుగానే ఆ ఇన్ఫెక్షన్ రాకుండా వ్యాక్సినేషన్ తీసుకొని ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసుకోగలిగితే ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని నివారించవచ్చు. అలానే లివర్ క్యాన్సర్లు కూడా తగ్గించడానికి ఇప్పుడు హెపటైటిస్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. దాదాపుగా 80% లివర్ క్యాన్సర్లు హెపటైటిస్ ఇన్ఫెక్షన్ వచ్చి లివర్ చెడిపోయి కాలక్రమేణా ఒక 15-20 సంవత్సరాలకి అది లివర్లో క్యాన్సర్ గడ్డల కింద ఫామ్ అవుతున్నాయి. సో ముందుగానే మనం హెపటైటిస్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఈ హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు కూడా కంట్రోల్ చేసి తద్వారా వచ్చే క్యాన్సర్లను కూడా నివారించవచ్చు. అంటే సార్ హెచ్పివి అంటే మీరు అన్నారు కాబట్టి అది ఆడవాళ్ళకి మాత్రమేనా? లేదండి, మగవాళ్ళకి కూడా. ఎందుకంటే ఇది లైంగికంగా సంక్రమించే, సో ఆడవాళ్ళకి వస్తుంది, మగవాళ్ళకి వస్తుంది. కాకపోతే మగవాళ్ళలో లైంగికంగా వచ్చే ఇన్ఫెక్షన్లు చాలా తక్కువ. ఆడవాళ్ళలో ఏంటంటే ఒకసారి ఇన్ఫెక్షన్ లోపలికి ప్రవేశించింది అంటే అది లాంగ్ స్టాండింగ్గా ఉండిపోతుంది. ఓకే. తద్వారా అది క్యాన్సర్ కింద మారే అవకాశం ఆడవాళ్ళలో ఎక్కువ. బట్ ఇన్ఫెక్షన్ రేట్ చూసుకుంటే ఆడవాళ్ళ కంటే మగవాళ్ళలోనే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కామన్. కాకపోతే క్యాన్సర్ కింద మారే ఛాన్స్ తక్కువ ఉంటుంది. బట్ మై రికమెండేషన్ ఈస్ బోత్ మగపిల్లలైనా ఆడపిల్లలైనా 14 years లోపు హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోమని రికమెండ్ చేస్తాం. రైట్ సార్. ఇప్పుడు ఇక క్యాన్సర్ వస్తే సర్జరీ ఒక్కటే పరిష్కారమా? లేదండి, ఖచ్చితంగా సర్జరీ అనేది ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్. ఎందుకంటే ఎర్లీ స్టేజెస్లో సర్జరీ ద్వారానే మనం పూర్తిగా క్యాన్సర్ని బయటికి తీసేసి క్యూర్ చేయగలిగే అవకాశం ఉంది. బట్ అలానే క్యాన్సర్ ఒక్కటే ట్రీట్మెంట్ కాదు. ప్రధానంగా క్యాన్సర్ అంటే 3 రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి సర్జరీ, రెండవది రేడియేషన్ థెరపీ, వాడుక భాషలో మనం కరెంట్ ట్రీట్మెంట్ అంటాము. సో రేడియేషన్ థెరపీ. మూడవది వచ్చేసి సిస్టమిక్ థెరపీ, అంటే రక్తం ద్వారా శరీరం మొత్తానికి ఇచ్చే కీమోథెరపీ అవ్వచ్చు, టార్గెటెడ్ థెరపీ అవ్వచ్చు, ఇమ్యునోథెరపీ అవ్వచ్చు. సో ఇలా 3 రకాల ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి. యూజువల్గా ఏంటంటే దాదాపుగా అన్ని ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్ ఖచ్చితంగా ఒక భాగంలోనే ఉంటే సర్జరీ ద్వారా కానీ రేడియేషన్ ద్వారా కానీ పూర్తిగా క్యూర్ చేయగలగడానికి అవకాశం ఉంది. వేరస్ కీమోథెరపీ అనేది ఏంటంటే జనరల్గా బ్లడ్ క్యాన్సర్లు, బాడీ అంతా ఉన్న క్యాన్సర్లకి రక్తం ద్వారా ఇచ్చే ట్రీట్మెంట్. సో 3 ట్రీట్మెంట్స్ ఈక్వల్లీ ఎఫెక్టివ్. మనం ఏ క్యాన్సర్ని ట్రీట్ చేస్తున్నాం, ఏ స్టేజ్ని ట్రీట్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అండ్ సార్ ఇప్పుడు క్యాన్సర్ అనగానే మనందరికీ గుర్తొస్తారు కొంతమంది సెలబ్రిటీలు. సోనాలి బింద్రే కావచ్చు, యువరాజ్ సింగ్ కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు క్యూర్ అయ్యారు, మళ్ళీ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. బట్ మనందరికీ మాత్రం ఉన్నది క్యాన్సర్ వస్తే మాత్రం కంపల్సరీ చచ్చిపోతారు, లైఫ్ లాంగ్నే ఉంటుంది. నేను ఏం అడగాలనుకుంటున్నానంటే ఏదైనా కాస్ట్లీయా క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళంటే ఉన్నోళ్ళు వచ్చారు మనకి ఎక్కడ అవుతుంది ఇలా మాట్లాడుకుంటాం జనరల్గా. సో లేదండి, అది కూడా ఒక అపోహే. ఎందుకంటే మీరు చెప్పిన ఎగ్జాంపుల్సే చూసుకుంటే సోనాలి బింద్రేకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, యువరాజ్ సింగ్కి టెస్టిక్యులర్ క్యాన్సర్, సెమినోమా ఉంది. బోత్ ఆర్ క్యూరబుల్ క్యాన్సర్స్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే కంప్లీట్గా క్యూర్ చేయగలిగే క్యాన్సర్లు కాబట్టి వాళ్ళని క్యూర్ అయింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. క్యూర్ కాక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది మినిస్టర్లు ఉన్నారు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో చనిపోయిన వాళ్ళు. ఇవన్నీ ఏంటంటే అడ్వాన్స్డ్ క్యాన్సర్స్. మనం గుర్తించలేని క్యాన్సర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఎంతవరకు ట్రీట్ చేయగలం అనేది స్టేజ్ మీద ఆధారపడి ఉంటుంది. బట్ కొన్ని క్యాన్సర్లు మాత్రం ఈజీగా డిటెక్ట్ చేయగలిగేవి, బాగా రెస్పాండ్ అయ్యి క్యూర్ చేయగలిగే వాటిని ఖచ్చితంగా మనం 100% క్యూర్ చేసి వాళ్ళకి నార్మల్ లైఫ్ ఇవ్వగలం. ఇందాక మీరు మాట్లాడారు ఒక 3 years పాప ఆర్ బాబు సంథింగ్ మీ దగ్గరకు వచ్చారని చెప్పేసి. చాలా తక్కువ వయసు కాబట్టి అలాంటి వాళ్ళని ఈజీగా సర్వైవ్ చేయొచ్చా?
ఖచ్చితంగా అండి. చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్లో చాలా వరకు ఏంటంటే జన్యుపరమైన మార్పుల వల్ల వస్తాయి. అంటే ఆ వయసులో వాళ్ళకి ఏం అలవాట్లు ఉండవు కదా. సో ఖచ్చితంగా వాళ్ళలో క్యాన్సర్ వచ్చింది అంటే వాళ్ళకి జెనెటిక్గా ఏమన్నా ఇబ్బంది ఉండాలి, లేకపోతే వాళ్ళు పుట్టే క్రమంలోనే వాళ్ళ ఆర్గన్స్లో ఏమన్నా తేడాలు జరిగి ఉండాలి. సో అలాంటప్పుడు వచ్చాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రీటబుల్. సో చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్లు కొన్ని అగ్రెసివ్గా ఉంటాయి, కాకపోతే చాలా వరకు మనం ఖచ్చితంగా ట్రీట్ చేయగలిగేలాగే ఉంటాయి. సార్ ఇంతకుముందు అంటే సెలబ్రిటీ గురించి మాట్లాడాను, కామన్ పీపుల్ కూడా ఇప్పుడు మన దగ్గర వచ్చి మళ్ళీ హ్యాపీగా తిరుగుతున్న మనుషులు ఉన్నారా ఆ క్యాన్సర్ నయం చేసుకొని? ఖచ్చితంగా అండి. 15-20 ఇయర్స్ బ్యాక్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పటికీ ఫాలోఅప్కి చాలా నార్మల్గా వచ్చి ఇయర్లీ టెస్టులు చేయించుకొని వెళ్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ క్యూరబుల్. సో ఒకప్పట్లాగా క్యాన్సర్ వచ్చింది అంటే చనిపోతారు అనే అపోహ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ట్రీట్మెంట్స్ మెరుగైనవి, మన క్యాన్సర్ గురించి అండర్స్టాండింగ్ పెరిగింది, జనాల్లో అవగాహన పెరిగింది కాబట్టి దాన్ని ఇప్పుడు చాలా ఖచ్చితంగా ట్రీట్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు ట్రీట్మెంట్లో కూడా మార్పు వచ్చింది సార్ గతంతో పోలిస్తే? ఇప్పుడు మీరే మీ కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటికీ సో మార్పు ఉందా? చాలా అడ్వాన్సెస్ వచ్చాయండి. మీరు చూసుకుంటే గత 5-10 సంవత్సరాల్లోనే చాలా మార్పులు చూస్తున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు రొమ్ము క్యాన్సర్ వచ్చింది అంటే రొమ్మంతా తీసేసేవాళ్ళం. ఇప్పుడు కేవలం గడ్డ మాత్రమే తీసి దాంతోపాటు కాస్మెటిక్ అవుట్కమ్ కూడా ఇచ్చేలాగా ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీస్ చేస్తున్నాము. ఒకప్పుడు పొట్టలో క్యాన్సర్ వచ్చింది అంటే మొత్తం పొట్ట ఓపెన్ చేసి పెద్ద ఆపరేషన్ చేసి కుట్లేసి దాని రికవరీకే నెలలు పట్టేది. ఇప్పుడు మనకి ల్యాప్రోస్కోపీ అవైలబుల్గా ఉంది, రోబోటిక్ సర్జరీస్ వచ్చినాయి. చిన్న కీ హోల్ ద్వారానే మొత్తం క్యాన్సర్ని రిమూవ్ చేయగలుగుతున్నాం. కుట్లు లేకుండానే పేషెంట్ని 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేయగలుగుతున్నాం. తద్వారా వాళ్ళ అవుట్కమ్స్ కూడా చాలా మెరుగుపడ్డాయి. ఓకే సార్. సో ఫైనల్గా ఇప్పుడు అసలు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి టీవీఎన్ వ్యూవర్స్ చెప్తారా? క్యాన్సర్ని 100% మనం నివారించలేమండి. కాకపోతే మీరు చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం క్యాన్సర్కి ఏమేం కారకాలు అనేది. సో మనం పాటించే పద్ధతుల ద్వారా క్యాన్సర్ వచ్చే రిస్క్ని మాత్రం ఖచ్చితంగా తగ్గించగలం. ఫస్ట్ వచ్చేసి స్మోకింగ్, డ్రింకింగ్ ఆల్కహాల్, గుట్కా, పాన్ ఇలాంటి అలవాట్లు ఏమన్నా ఉంటే దయచేసి మానేయండి, లేకపోతే అలవాటు చేసుకోవద్దు. ఎందుకంటే ఇవే మేజర్ కాజెస్ ఫర్ క్యాన్సర్. వీటితో పాటు మనం తినే తిండి, ప్రాసెస్డ్ ఫుడ్స్, కొవ్వు అధికంగా ఉండే ఫుడ్స్, రెడ్ మీట్ ఇవన్నీ కూడా క్యాన్సర్ రిస్క్ని పెంచుతాయి. సో ఆక్సిడెంట్స్ ఎక్కువగా, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోండి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి, వెయిట్ మెయింటైన్ చేయండి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రాకుండా చూసుకోండి, స్ట్రెస్ లేకుండా చూసుకోండి. ఇవన్నిటి వల్ల ఏంటంటే మనం క్యాన్సర్ వచ్చే రిస్క్ని తగ్గించగలుగుతాం. దీంతోపాటు వ్యాక్సిన్స్ తీసుకోవడం, రెగ్యులర్గా ఇయర్లీ స్క్రీనింగ్స్ చేయించుకోవడం, ఒకవేళ మీరు చెప్పినట్టు ఫ్యామిలీలో ఏమన్నా క్యాన్సర్ రిస్క్ ఉందంటే జెనెటిక్ టెస్టులు చేయించుకోవడం ద్వారా మనం క్యాన్సర్ రిస్క్ని ఖచ్చితంగా తగ్గించగలం. అట్ ద సేమ్ టైం జనాల్లో అవగాహన ముఖ్యం. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, క్యాన్సర్ అంటే భయం వదిలిపెట్టండి, క్యాన్సర్ గురించి అవగాహన పెంచుకోండి. తద్వారా క్యాన్సర్ని త్వరగా కనుక్కోవడానికి మీ వంతు బాధ్యతగా రెగ్యులర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోండి. సో ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రేక్షకులు కూడా కొంతమంది అయినా ఈ అవగాహన పెంచుకొని టెస్టులు చేయించుకుంటే ఖచ్చితంగా మనం కొన్ని ప్రాణాలనైనా కాపాడిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ సార్. మేము కూడా అదే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ డాక్టర్ అన్వేష్ గారు, క్యాన్సర్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.